హలో గాయ్స్. సో ప్రీవియస్ షాట్లో ఈ 2 క్లిప్స్ యాడ్ చేయడం మర్చిపోయాను. వీడియోస్ తీసిందే మీకు చూపించాలని కదా. ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి మన గణేష్ భక్తుల క్రియేటివిటీ. ముందు షార్ట్ వీడియో చూడకుండా డైరెక్ట్ ఈ వీడియో చూస్తే ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి లొకేషన్ అర్థం కాదు. సో ఒకసారి చూడలేని వాళ్ళు ముందు షార్ట్ వీడియో చూసేయండి. మీకు ఇప్పుడు వీడియోలో గణేష్ ఐడల్ ఇమర్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పి క్లియర్గా చూపిస్తాను. సో పూజ చేసి అప్పుడు లిఫ్ట్ చేస్తారనమాట. చూడండి ఎలా లిఫ్ట్ చేస్తున్నారో క్రెయిన్తో. ఇక్కడైతే గాయస్ పోలీసులు ఉంటారు, అసలు బీభత్సంగా ఉంటారు. ఆ క్రౌడ్ చూసారా, ఎందుకు పోలీసులు అలా ఉన్నారు అని అంటే మన జనాల కోసం తెలిసిందే కదా. ఏమైనా ఫ్రీగా వదిలేస్తాం అనుకోండి, అప్పుడు కొట్టుకొని ఆ వాటర్లో ఏమైనా పడిపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అని చెప్పి అసలు యాక్చువల్లీ పోలీస్ డిడ్ంట్ అలౌ మనల్ని అక్కడ వరకు అలౌ కూడా చేయలేదు. ఓన్లీ జస్ట్ నిమజ్జనం అదే లైక్ ఆ 2-3 సెకండ్స్ మాత్రమే వీడియోస్ తీసుకోవడానికి పంపించి వెంటనే బ్యాక్ చేసేసారు. అయితే మనం ఇన్స్టా యూట్యూబ్లో వైరల్ వీడియోస్ చూసాం కదా, గణేష్ని పడేస్తున్నారు, సో గణేష్ ఐడల్స్ బ్రేక్ అయిపోతాయని చెప్పి. ఇక్కడ మనం అలా భయపడేకేముండదు. ఐడల్స్ని చాలా జాగ్రత్తగా వాటర్లో డ్రాప్ చేస్తారు, మీరే చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఐ హ్యాడ్ వన్ ఒపీనియన్. గణేష్ నిమజ్జనం, గణేష్ ఐడల్ పెట్టడం అంతా ఓకే, బట్ ఐడల్స్ని కొంచెం తక్కువ చేస్తే మనకి వాటర్ పొల్యూషన్ తక్కువ అవుతుందేమో అని చెప్పి. బట్ ఇది ఇండిపెండెంట్ ఇండియా కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. ఆ క్రెయిన్ ఏం చేస్తుందంటే ఐడల్ బ్లాకేజెస్ని తీస్తుంది, సో దట్ న్యూ ఐడల్స్ ఇమర్జ్ అవ్వడానికి బాగుంటుందని చెప్పి. చూడండి స్మూత్ ఐడల్ ఇమర్షన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూస్తే ఆ 4 చైన్స్ ఐడల్ నుంచి డివైడ్ అయిపోయి మనకి పైకి సెపరేట్ అయిపోతాయి, సో దట్ మనకి ఐడల్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఇది సింగిల్ ఐడల్ ఇమర్షన్. సో క్రెయిన్ ఆటోమేటిక్గా ఇమర్స్ చేసి చైన్స్